సో వీళ్ళిద్దరి నుంచి నాకు ప్రాణహాని ఉంది. తర్వాత నా ఆస్తులు వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులను విడిపించండి, నాకు సెక్యూరిటీ కల్పించండి, వాళ్ళ మీద లీగల్గా చర్యలు తీసుకోండి అనేది ఈయన ప్రధానంగా కోరిన కోరిక. దాని తర్వాత మనోజ్ మీద, మౌనిక మీద ఎఫ్ఐఆర్ నమోదైంది పహాడీ షహర్ పోలీస్. ఎందుకంటే ఇది జల్పల్లి మంచు టౌన్ అని పేరు పెట్టుకున్నారు వాళ్ళ ఫామ్ హౌస్ కి. సో ఆ మంచు టౌన్ దగ్గర ఉన్న జల్పల్లి అనేది పహాడీ షహర్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఉంటది కాబట్టి అక్కడ కేసు నమోదైంది. వీళ్ళ మీద క్రిమినల్ ఇంటిమిడేషన్, తర్వాత వాలంటరీలాగా హర్ట్ చేయడానికి ట్రై చేయడం, తర్వాత క్రిమినల్ ట్రెస్పాస్ అంటారు. ఈ 3 రకాల అభియోగాలు ఉన్నాయి. అరెస్ట్ చేసే అవకాశం ఉంది. రెండో వైపు మనోజ్ కూడా కేసు పెట్టాడు, కంప్లైంట్ ఇచ్చాడు, స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు పహాడీ షహర్ పోలీస్ స్టేషన్లో. సిఐ గురవారెడ్డి కూడా మీడియాకి చెప్పాడు. అయితే ఎప్పుడైతే వీళ్ళ నాన్న డీటెయిల్గా ఈ సిపి కంప్లైంట్ ఇచ్చాడు కమిషనర్ ఆఫ్ పోలీస్కి, తను కూడా మనోజ్ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. 2 పేజీల ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. అందులో క్లియర్గా వాళ్ళ నాన్న తన మీద చేసిన ఆరోపణలన్నీ తప్పు అనేది, నేను ఇప్పటి వరకు ఆస్తులు ఎక్కడా కూడా డిమాండ్ చేయలేదు, డిమాండ్ చేశానని నిరూపించండి, ఆస్తులు అడగలేదు, నేనే నా టైంని, నా దీన్నంతా కూడా శ్రమని మా నాన్న కోసం, విష్ణు కోసమే, వాళ్ళ సినిమాల కోసం, వీడియోల కోసమే పనిచేశాను, ఒక పైసా తీసుకోలేదు. నేను ఇప్పటికి కూడా గర్వంగా చెప్పుకుంటున్నాను, నా సంపాదన నా మిత్రుల సహకారంతోనే నా పిల్లల్ని పెంచుకుంటూ నా భార్యతో నేను ఉంటున్నాను. సో నేను ఎప్పుడూ కూడా వీళ్ళ మీద ఆధారపడలేదు, ఎప్పుడు ఆస్తులు అడగలేదు. ఇంకా దీన్ని పంచాయతీ పెద్దల సహకారంతో చర్చల ద్వారా సాల్వ్ చేయమనే అడుగుతున్నాను, దానికి మా నాన్న ఒప్పుకోవట్లేదు, రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు అనేది అతను ప్రధానంగా చెప్పాడు. దాంతోపాటు కొన్ని ఆరోపణలు చేశాడు. అదేంటంటే మోహన్ బాబు ఇంట్లో కొంతమంది పనిచేసే మహిళా ఉద్యోగుల్ని, అంటే స్వీపర్స్ కావచ్చు, మెయిడ్స్ కావచ్చు, కుక్స్ కావచ్చు, వీళ్ళందరినీ చాలా నీచంగా మోహన్ బాబు మాట్లాడుతున్నాడు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. దాన్ని నేను వాళ్ళ అనుమతితో కొన్ని సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి, కలెక్ట్ చేశాను అనేది మోహన్ బాబు మీద డైరెక్ట్గా ఆరోపించాడు. ఇది మామూలుగా అందరూ నమ్ముతారు ఈ ఆరోపణ, ఎందుకంటే మోహన్ బాబు బిహేవియర్ అందరికీ తెలుసు. సినిమా ఇండస్ట్రీలో కానీ బయట ప్రపంచానికి ఇతను ఎంత రూడ్గా బిహేవ్ చేస్తాడు, ఎంత రూడ్గా ఉంటాడో అందరికీ తెలుసు. కాబట్టి ఈ ఆరోపణలో వాస్తవం ఉందంటే ఉందనే నమ్ముతున్నారు. ఎందుకంటే గతంలో కూడా హీరోయిన్లు కొట్టడం కావచ్చు, ఈ తన సినిమాల్లో పనిచేసే చిన్న నటుల్నిగా కొట్టడం కావచ్చు, డైరెక్టర్ని తరిమి కొట్టాడు అనే వార్తలు కూడా ఉన్నాయి. మోహన్ బాబు కాంపౌండ్ అంటే కొంత భయం అనేది అందరిలో ఉంటుంది. పెద్ద హీరోల్లో కూడా మామూలుగా నైట్ డ్యూటీ చేయన, నైట్ షిఫ్ట్ చేయని వాళ్ళు కూడా మోహన్ బాబు సినిమా అంటే నైట్ షిఫ్ట్ చేస్తారు. సో అటువంటి నాకు 2-3 యాక్టర్స్ చెప్పేవాళ్ళు, మేము మోహన్ బాబు సినిమాలకు తప్ప ఇంకెక్కడ చేయం సార్, అక్కడ చేయకపోతే మాకు కుదరదు అని చెప్పిన వాళ్ళు ఉంటారు. సో ఇవన్నీ మనకి సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి తెలుసు, బయట కూడా తెలుసు. సో ఈ కాంటెక్స్ట్ లో ఇతను ఆరోపణ చేశాడు. రెండో ఆరోపణ 1 year నుంచి దుబాయ్లో విష్ణు ఉన్నాడో, అక్కడ ఎందుకు ఉన్నాడో అందరికి తెలుసు అన్నట్టుగా దాంట్లో మాట్లాడాడు. అంటే అక్కడ ఏదో తప్పు చేస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడాడు. మరి దుబాయ్లో ఆయన ఎందుకు ఉన్నాడో తెలియదు. నిజానికి ఆయన ఎందుకు ఉండాలో మనకి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే వీళ్ళ గొడవల నేపథ్యంలో ఇది ఆరోపణ వచ్చింది. మూడో ఆరోపణ, అక్కడ విద్యానికేతన్ ఇన్స్టిట్యూట్స్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయి, దాన్ని నేను బయటపెట్టి వాళ్ళకి మద్దతు ఇచ్చానని నా మీద కక్ష కట్టారు విష్ణు కానీ ఇతను కానీ. అక్కడ ఆ బాధ్యతలు చూసుకునే వినయ్ అనే వ్యక్తి నన్ను కొట్టింది కూడా అతనే అని కూడా మనోజ్ చెప్పాడు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంలో కూడా ఇది కూడా వాస్తవమే. ఎందుకంటే అక్కడ విద్యా సంస్థల్లో ఫీజులు ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం కంపల్సరీగా అక్కడే తినాలని రూల్ పెట్టి ఆ భోజనానికి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ భోజనం కూడా వీళ్ళు తీసుకునే డబ్బులకి సరిపోయేట్టుగా లేదు, ఇళ్లలో నుంచి తీసుకుపోవడానికి అలౌ చేయట్లేదు, రకరకాల ఫీజుల పేరుతో విపరీతంగా వసూలు చేస్తున్నారు అని అక్కడ కొంతమంది పేరెంట్స్ కూడా గతంలో కంప్లైంట్లు ఇచ్చారు. అవన్నీ వార్తలు వచ్చాయి. సో అప్పుడు కూడా మంచు మనోజ్ కూడా ట్వీట్ చేశాడు వాళ్ళకి మద్దతుగా. అప్పుడు దాన్ని వీళ్ళంతా వ్యతిరేకించారు, అదేంతా ఏమి లేదని వీళ్ళు బుకాయించారు. కానీ అక్కడ పేరెంట్స్ అయితే కంప్లైంట్లు ఉన్నాయి, వీళ్ళ ఇన్స్టిట్యూట్స్ లో ఫీజులు ఎక్కువ అన్న కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. సో నిన్న దీన్ని కనుక్కోవడానికి అక్కడికి వెళ్ళిన టీవీ జర్నలిస్ట్ ఉమాశంకర్ అండ్ ఫోటోగ్రాఫర్ నరసింహులు, వీడియోగ్రాఫర్ నరసింహులు, వీళ్ళిద్దరు మీద అక్కడ బౌన్సర్లు, అక్కడ సిబ్బంది అటాక్ చేసి
వీళ్ళని బలవంతంగా లాక్కుపోయి బంధించి వీళ్ళ దగ్గర ఉన్న కెమెరాల్ని, సెల్ ఫోన్లని ధ్వంసం చేసి ఇవన్నీ చేశారు. దాంతో అక్కడ మీడియా రంగంలోకి దిగింది. అక్కడ తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మురళి, కార్యదర్శి బాలచంద్ర వీళ్ళంతా కూడా వెళ్ళి ఇతని మీద అక్కడ కేసు పెట్టి చంద్రగిరి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించారు నిన్న. అంటే ఇది ఒక లేటెస్ట్ తార్కాణం. ఒక పక్క ఇక్కడ ఇవి జరుగుతుంటాయి, ఇంకొక పక్క జర్నలిస్టుల మీద దాడి. వాళ్ళు ఎందుకు వెళ్ళారు? వివరణ కోసం వెళ్ళారు. ఇట్లా మనోజ్ మీ మీద కంప్లైంట్ ఇచ్చాడు కదా, ఈ ఇన్స్టిట్యూట్లో జరుగుతున్నాయని మీరేమంటారని.